కొరింథీ అనేటువంటి పట్టణాన్ని గూర్చి ఈ వారం మనం ధ్యానం చేయబోతున్నాం. కొరింథీ పట్టణం. కొరింథీ అనగా వెక్కసముగా తృప్తి నొందినది అని అర్థం. వెక్కసముగా తృప్తి నొందినది అని అర్థం. కొరింథీ పట్టణంలో సంఘం ఉంది. దానికి పౌలు దేవుని సంఘము అని పత్రికలో రాయడం విశేషకరమైన సంగతి. కొరింథీలోనున్న దేవుని సంఘము అని రాయడం విశేషకరమైన సంగతి. కొరింథీ పట్టణంలో ఈ సంఘం కట్టబడడానికి ఎవరెవరు పనిచేశారు, అక్కడికి వెళ్ళవలసిన పరిస్థితులు ఏమిటి, ఆ పట్టణం యొక్క పరిస్థితి ఏమిటి, ఇవన్నీ మనకు అర్థమైతే సంఘ చరిత్ర కూడా మనకు అర్థమవుతుంది. కొరింథీ సంఘానికి అపోస్తులుడైన పౌలు 2 పత్రికలు రాసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి మొదటి పత్రిక రాయక ముందు మరో పత్రిక రాశాడు. ఆ పత్రిక బైబిల్ గ్రంథంలో చేర్చబడలేదు. తర్వాత మరలా మొదటి పత్రిక రాశాడు. తర్వాత 2వ పత్రిక కూడా రాశాడు. ఈ పత్రిక రాయడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే ఆ సంఘంలో ఉన్న పరిస్థితులే ముఖ్యమైన కారణం. ఇవన్నీ కూడా అపోస్తులుడైన పౌలు క్లోయే ఇంటివారి ద్వారా తెలుసుకున్నాడు. క్లోయే ఇంటివారు అపోస్తులుడైన పౌలుకి సంఘంలో ఉన్న పరిస్థితులన్నీ చెప్పినప్పుడు అపోస్తులుడైన పౌలు అప్పటికి ఎఫెసీ పట్టణంలో ఉన్నాడు. క్లోయే ఇంటివారు ఎఫెసీ పట్టణానికి పౌలుని దర్శించడానికి వెళ్ళి సంఘంలో ఉన్న పరిస్థితులన్నీ వివరించినప్పుడు వాటినన్నిటినీ ఖండిస్తూ వివరిస్తూ వారు ఏ విధంగా ఉండాలి అనే సంగతులు ఈ పత్రికలో రాసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ పట్టణం యొక్క పరిస్థితిని మనం గమనిస్తే మనం ఇంతవరకు విన్న పట్టణాల కంటే చాలా విచిత్రంగా కనిపిస్తుంది ఈ పట్టణం. అసలు ఈ పట్టణం ఎక్కడుంది అని మనం ఆలోచన చేస్తే మన బైబిల్లో ఆఖరుగా మ్యాప్లు ఉంటాయి. అది అపోస్తులుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశాలని ఆఖరు మ్యాప్ అదే. నా బైబిల్లో ఆఖరు మ్యాప్ అదే. మరి నాకేమైనా చిరిగిపోయిందో లేదో మరి తెలియదు. అదేనండి, మీకు అదే కదా ఉంది. అక్కడ అక్కయ్య అనేటువంటి పెద్ద అక్షరాలతో ఒక చిన్న గుర్తింపు ఉంటుంది చూడండి. అక్కయ్య అనేటువంటి పెద్ద అక్షరాలతో ఉంటుంది. మాసిదోనియా కింద తెసలోనికియా, బెరయా, అకయ అనేటువంటి పెద్ద అక్షరాలతో ఉండి ఆ అక్షరాలకు మధ్యలో కొరింథీ, ఏథెన్స్ అనేటువంటి పట్టణాలు కూడా అక్కడే దగ్గరగా ఉంటాయి. కొరింథీ పట్టణానికి ఏథెన్స్ పట్టణానికి 40 మైళ్ళ దూరం, చాలా దగ్గరగా ఉన్న పట్టణాలు అవి. ఇవి అకయ ప్రాంతానికి, అకయ రాష్ట్రానికి ఇది రాజధాని. కొరింథీ రాజధాని. అందుచేత ఇది ఒక పెద్ద పట్టణంగా మనం గుర్తించగలం. ఇది 2 సముద్రాలకు మధ్యలో ఉన్న పట్టణం. ఇది
అక్కడ వివరణ మీకు సరిగా కనిపించదు మ్యాప్లో, ప్రపంచ మ్యాప్లో కనిపిస్తుంది. ఈ పట్టణంలో 2 ఓడరేవులు ఉన్నాయి. 2 ఓడరేవులు ఉన్నాయి. ఒక్క ఓడరేవు ఉంటేనే ఆ పట్టణం ఎంతో జనంతో, వ్యాపార సంస్థలతో నిండి ఉంటుంది. అలాంటిది ఈ పట్టణంలో 2 ఓడరేవులు కలిపి ఉన్నాయంటే ఆ పట్టణం యొక్క విధానం ఎలాగుంటుందో మనం ఊహించిన అవసరం లేదు. కాకినాడ ఒకే ఓడల రేవు, కానీ ఎంత అద్భుతంగా ఉంటుందో. అలాంటిది 2 ఓడల రేవులు మధ్యలో ఉన్నది ఈ పట్టణం. ఇటొక ఓడల రేవు, ఇటొక ఓడల రేవు. అందుచేత ఇది వ్యాపార స్థలంగా, గొప్ప వ్యాపార స్థలంగా మనం చూడగలం. విదేశాల నుండి వస్తున్నటువంటి ఓడలు, వారి ఎగుమతులు దిగుమతులు, ఈ వ్యవహారాల వలన ఆ పట్టణంలో జనం ఎక్కువగా ఉండే పట్టణం. విదేశాల నుండి వస్తున్న జనం వలన, వ్యాపారాల వలన ఆ పట్టణం బాగా సంపన్న పట్టణంగా ఉంది. బాగా డబ్బున్న పట్టణం, పెద్ద పట్టణం, డబ్బున్న పట్టణం, గొప్ప వ్యాపార స్థలము కలిగిన పట్టణం. వ్యాపారం ఉంది, డబ్బు ఉంది, విదేశీయులు వస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ భయంకరమైన వ్యభిచారం కూడా జరుగుతూ ఉంది. ఈ పట్టణంలో ఇంచుమించు 12 దేవాలయాలు ఉన్నాయి. 12 దేవాలయాలలో అతి ప్రాముఖ్యమైనటువంటి దేవత ప్రేమ దేవత. దీనిని శృంగార దేవత అంటారు, రతి దేవత అని కూడా అంటారు. దీన్ని ప్రేమ దేవత అంటారు. ఇది 1886 అడుగుల ఎత్తులో ఉంటుంది, కొండ మీద ఉంటుంది. ఇది కొండ క్రింద మరొక దేవుడు ఉంటాడు. ఆ దేవుడు పేరు అపోల్లో. అపోల్లో అనేటువంటి ఈ దేవుడు మగవాడు. ఇతడు వస్త్రాలు లేనివాడుగా ఉంటాడు. ఈ ప్రేమ దేవత దేవాలయంలో ప్రత్యేకంగా పూజారులు అంటూ ఎవరు ఉండరు. ఆ దేవత మందిరంలో 1000 మంది దేవవేశ్యులు ఉంటారు. దేవతా కన్యకులు అంటారు కదండి, దేవవేశ్యులు ఉంటారు. వీరేం చేస్తూ ఉంటారంటే పగలు ఆ గుడిలో సేవ చేస్తూ ఉంటారు, రాత్రులు వారు వ్యాపారం చేస్తూ ఉంటారు. వారు విదేశాల నుండి వచ్చే ఆ విదేశీయులు వారితో వేశ్య లేక వ్యభిచారాన్ని చేసేవారుగా ఉంటారు. దీనిని బట్టి ఆ పట్టణం ఎంత భయంకరంగా ఉందో, ఎంత చెడిపోయి ఉందో మనకు అర్థమవుతుంది. అంతేకాదు, ఈ పట్టణం క్రింద ఉన్నటువంటి అపోలో అనేటువంటి దేవుడు, వాడు మగవాడు, వాడు వస్త్రహీనుడిగా ఉంటాడు. వాడిని నమ్మినటువంటి పురుషులు అక్కడ ఒకరిని ఒకరు పాపం చేసిన వారుగా ఉన్నారు. పురుష సంయోగులు అనే మాట మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో 9వ వచనంలో కూడా ఆ మాట పౌలు జ్ఞాపకం చేయడం మనం గమనిస్తూ ఉంటాం. అలాగైతే ఆ పట్టణంలో భయంకరమైన విచ్చలవిడి పాపం ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. భయంకరమైన విచ్చలవిడితో కూడిన పాపం అక్కడ కనబడుతుంది. అసలు అక్కడ ఉన్న ప్రజలు ఎలాగ ఉన్నారో మనకు సులువుగా అర్థం కావాలంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివితే కొంత లిస్టు పౌలు చెప్పాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులున్నారు అన్నాడు. అక్కడ ఎవరున్నారంటే జారులున్నారు అన్నాడు. విగ్రహారాధకులు ఉన్నారు, వ్యభిచారులున్నారు, ఆడంగితనము గలవారై ఉన్నారు, పురుష సంయోగులు ఉన్నారు,
ఉన్నారు, లోభులు ఉన్నారు, త్రాగుబోతులు ఉన్నారు, దోషకులు ఉన్నారు, దోచుకొని వారై ఉన్నారు, దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. 11వ వచనంలో మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని అన్నాడండి. ఇలాంటి వారు రక్షింపబడ్డారు. కానీ వాస్తవంగా వీరెవరంటే పైన చెప్పబడిన సంగతులతో అనుభవం కలిగిన వారు అనే మాట గమనిస్తున్నాం. అలాగైతే ఆ పట్టణంలో ఉన్న ప్రజలు ఎంత భయంకరంగా ఉన్నారో చూడండి. విచ్చలవిడి వ్యభిచారం, జారత్వం, ఆడంగితనం, పురుష సంయోగం, దొంగతనం, లోభత్వం, త్రాగుడి, విచ్చలవిడితనం కదండి. ఈ పట్టణంలో భయంకరమైనటువంటి ప్రజలుగా వీరు కనిపిస్తూ ఉన్నారు. విదేశాల నుండి వచ్చేవారు త్రాగుడు త్రాగడం, వారు డబ్బులు ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టడం, వారు ఈ పట్టణంలో దొరకని సంతోషం అంటూ లేదు. కాబట్టి కొరింథీ అనగా వెక్కసముగా తృప్తి నొందినది అని అర్థం. తృప్తి విషయంలో వారు ఎలాగున్నారట? వెక్కసమైపోయారు అనే మాట చూస్తాం. వెక్కసమైపోయారు. ఈ పట్టణంలో ఆనాడే ఇంచుమించుగా 5 లక్షల మంది ఉండవచ్చని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ప్రియులారా, ఈ పట్టణంలో కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలలో వారు ఎక్కువగా లోక సంబంధమైన జ్ఞానాన్నే నేర్పుతూ ఉంటారు. మనం ఎలాగో దానిని గుర్తించగలమంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 19వ వచనంలో పౌలు ఆ సంగతులు రాస్తూ ఉన్నాడు. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతునను రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను. ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా అన్నాడు. అలాగైతే ఈ పట్టణంలో ఉన్నటువంటి ఈ ప్రజలు ఎక్కువగా జ్ఞానాన్ని సంపాదించేవారు. అంటే అక్కడ కళాశాలలు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి. ఈ ఏథెన్సు పట్టణంలో, ఏథెన్సు ఈ ఏరియాలో ఉన్నటువంటి వారందరూ కూడా, ఈ గ్రీసు దేశస్తులందరూ కూడా జ్ఞానమును సంపాదించేవారుగా ఉన్నారు. మనం 24వ వచనంలో కూడా మాట గమనిస్తుంటాం, గ్రీసు దేశస్తులకు అనే మాట. ప్రియులారా, వీరు జ్ఞానాన్ని వెదికేవారు. కొరింథీ పట్టణంలో యూదులు కూడా నివాసం చేస్తూ ఉన్నారు. వారికి ఒక సినగోగు అనేటువంటి దేవాలయం కూడా వారికి ఉంది. వారు అక్కడ కూడుకుంటూ ఉన్నారు. అందుచేత పౌలు అక్కడికి వెళ్ళినప్పుడు పౌలుని వారు ఏమడిగారంటే సూచక క్రియలు చేయమని అడిగారు. 22వ వచనంలో మన మాట చూస్తాం. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానము వెదుకుచున్నారు అన్నాడు. అపోస్తలుడైన పౌలు ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు కొంతకాలం ఆ సినగోగులో యూదులకు సువార్త ప్రకటించాడు. కానీ వారు అంగీకరించిన వారుగా ఉన్నారు. ఆ సంగతులకి మనం తర్వాత వెళదాం. ఈ పట్టణం కళాశాలతో, లోక విద్యతో నిండిపోయినటువంటి పట్టణంగా మనం గమనిస్తున్నాం. అంతేకాదు, ఈ పట్టణంలో 5 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే ఆటల పోటీలు జరుగుతాయి. ఒలింపిక్ గేమ్స్ అంటాం కదండి, అవి జరుగుతూ ఉంటాయి. ఈ పట్టణంలో బాగా ఇష్టపడే ఆట, అందరూ ఆడే ఆట ఏదంటే పరుగుల పందెం. రన్నింగ్ గేమ్స్ బాగా ఎక్కువగా ఈ పట్టణస్థులు, ఏథెన్సు పట్టణస్థులు కానీ, గ్రీస్ దేశస్థులు కానీ, కొరింథీయులు కానీ ఎక్కువగా దీనిని ఇష్టపడేవారుగా ఉన్నారు. అందుకనే పౌలు ఆ పట్టణస్థులకు ఈ పత్రిక రాస్తున్నప్పుడు ఈ పరుగుల పందెమును గూర్చిన ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి, 9వ అధ్యాయం 24వ వచనంలో అపోస్తలుడైన పౌలు దానిని గుర్తు చేస్తూ ఉన్నాడు. వారికి ఇది బాగా అలవాటైన క్రీడ, అందుచేత దానిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పందెపు రంగమందు
పరిగెత్తువారు అందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా అన్నాడు. అంటే కొరింథీలో ఉన్న వారికి అందరికీ, గ్రీసు దేశస్తులందరికీ కూడా ఈ ఆట సుపరిచితమైన ఆట. పరుగు పందెంలో అనేక మంది పరుగులెడతారు, కానీ ఒక్కరు మాత్రమే బహుమానం పొందుతారని మీకు తెలియదా అన్నాడు. వారందరికీ తెలిసిన విషయమే అది. అందుచేతే దానిని వివరిస్తూ అక్కడ 9వ అధ్యాయంలో కూడా రాయబడడం మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇది చాలా పెద్ద పట్టణం, ధనవంతులుండే పట్టణం, విచ్చలవిడిగా పాపం జరిగే పట్టణం, గొప్ప వ్యాపార పట్టణం, 2 ఓడరేవులు ఉండే పట్టణం, విగ్రహ దేవతలతో నిండిపోయిన పట్టణం, కళాశాలలు ఉండే పట్టణం, ఆటలు ఆడే పట్టణంగా మనం ఈ పట్టణాన్ని చూస్తూ ఉన్నాం. ఇది కొరింథీ పట్టణమును గూర్చిన కొన్ని విషయాలు. మీకు ఇంకా ఏమైనా